మరి ఈ బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. నీ దగ్గర పీఠం పెట్టుకుంటావు, శక్తి పీఠం. అది మా కులాలకు 90% కులాలకు ఇయ్యవా నీ శక్తి పీఠం? నీ శక్తి పీఠం మాకి, మా అణగారిన వర్గాలకి 1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం. ఏడ భూమి ఉందో నాకు తెలుసు లెక్కలు మొత్తం. ఎక్కడెక్కడ భూమి ఉందో ఈ రాజ్యంలో. ఒక భూస్వామి దగ్గర 2,50,000 ఎకరాలు ఉందటమ్మా, 10,60 దాకా. ఆ భూమి అడిగిపోయింది. ఆ ల్యాండ్ బ్యాంక్ ఎక్కడికి పోయింది? ఆ లెక్కల బొక్కలని బయటికి తీస్తాం మా చేతికి రాజ్యం వస్తే. సాకలి ఐలమ్మ పేరు మీద ల్యాండ్ కమిషన్ విచారణ సంఘాన్ని వేసి భూమి ఎక్కడెక్కడ ఎవరెవడి కాగితాల్లో ఎక్కడెక్కడ దాక్కుందో ఆ లెక్కల బొక్కలు మొత్తం బయట తీసి 90% భూమి లేని పేద ప్రజలకు ఆ భూమిని మంచుకుంటాం మా రాజ్యం వస్తే. మహారాజు రాజ్యం, అదే బుద్ధుడి రాజ్యం, అదే అశోకుడి రాజ్యం, అదే శివుడు చెప్పిన రాజ్యం. నేనేమన్నా తప్పు చెప్పినా? నేనేమన్నా కొత్తగా తీసుకొచ్చిన సూత్రమా? భూమి మీద అందరూ సమానంగా ఉండాలని చెప్పింది శివుడు కాదా? భూమి మీద అందరూ సమానంగా ఉండాలని యేసుక్రీస్తు చెప్పలేదా? అందరూ సమానంగా ఉండాలని అల్లా చెప్పలేదా? అందరూ సమానంగా ఉండాలని బుద్ధుడు చెప్పలేదా? జంబూ ద్వీపం అనే ఈ భరత భూమి సమానంగా ఉండాలని చెప్పలేదా? మన సంస్కృతిలో లేదా? ఈ మాయరోగాలు మీకు ఎందుకు వచ్చినాయి? రెడ్ల చేతులనే రాజ్యం ఉండాలా, బ్రాహ్మణుల చేతులనే రాజ్యం ఉండాలా, వెలమదొరల చేతులనే రాజ్యం ఉండాలా అని ఎక్కడి నుంచి వచ్చినాయి పాడుపడ్డ ఆలోచనలు మీకు? మన సంస్కృతిలో లేవేయి. అందుకనే మన భారతీయ సంస్కృతిలోనే సమానత్వాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు, మన భారతీయ సంస్కృతిలోనే శివుడు బోధించిన సమానత్వ భావనతో బసవేశ్వరుడు పోరాటం, ఇన్ని పోరాటాలు కళ్ళ ముందుండగా ఈ దొంగలు ఎక్కడి నుంచి బయలుదేరిరు అని అడుగుతున్నా. అందుకనే మా అణగారిన వర్గాలు చిన్నతనం నుంచే మా తల్లిదండ్రులు నీతిగా బతకాలరా నాయన, న్యాయంగా బతకాలరా నాయన, ఒక్కడి పైసా మనకు వద్దురా నాయన, ఒకటి పాపం సొమ్ము మనకు వద్దురా, మనం బతికినంత కాలం న్యాయంగా బతకాలని మా ఇళ్ళలో నేర్పుతుంటారు. కాబట్టి మేము ముసివాసన మీద కూర్చుంటామని మేము అంటాను. ఆడ కూర్చుంటే మా అమ్మ నాన్నలు ఏ నీతి చెప్పిండ్రో ఆ నీతి ప్రకారం మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం. మరి మీకేమి నేర్పిండ్రో ఇప్పుడు తేలుతుందిగా. మీకేమి నేర్పినరో మాకు తెలియదు, కానీ మీకే